ఏం చేస్తున్నావు? ఇప్పుడే అన్నం తినిట కూర్చుందక్క. ఎటో వచ్చినావు? మా కోడలి రేపు శ్రీమంతం అక్క, చెప్పిపోదామని వచ్చిన. అంటే నీళ్ళు పోసుకున్నది శ్రీమంతం కూడా అవుతుందా? అయిందక్క. సరే రేపు రాండి. సరే అక్క. ఓ దేవుడా, మా రాతలింది గిట్టున్నాయి దేవుడా. ఏ గుళ్ళె మన్ను పోసినా, నేను ఎవరింటో దుమ్ము పోసినా అందరు మంచిగా బతుకుతురు, నాకెందుకు ఈ రాత రాసినవురా భగవంత. ఓ శంకరా, పొద్దు పొద్దుగానే ఏం పుట్టిందని ఓ శోకం వేసుకొని ఎడతాను. రోజు ఇదే బాగుతావు మాకు నీతోని. ఇంకేం చేయమంటావే? నా కొడుకుని పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు అవుతుంది. ఓ పిల్ల లేదా జల లేదా? నువ్వు లగ్గం చేసుకోకుండా అయిపోవు. నా అంశము వెరగకుండా చేస్తాను. నేనేం చేసిన? తిరగని గుళ్ళు లేవు, తొక్కని దావకాని లేవు, ఎక్కని మెట్లు లేవు, మొక్కని గోపురాలు లేవు. ఆ దేవునికి ఏం పాపం చేసినో ఏమో, కొంచెమన్నా కనికరం చూపిస్తలేడు. నువ్వెన్ని తిరిగినా ఇంకా 10 ఏళ్ళైనా పిల్లలు గారు. అందుకే ఆయనకి లగ్గం చేయమంటానా? ఆడు పెండ్రం నీ కొంగు పట్టుకొని తిరగబట్టే ఏ మందు రెడ్డి మలుపుకున్నావో ఏమో. నేను ఎన్నిసార్లు లగ్గం చేసుకోవాలి కొడకంటే నా మాట ఇంటలేడు ఆడు. మళ్ళీ ఏం పుట్టిందే మీ ఇద్దరికి? మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు. నేను ఏది మాట్లాడానికి లొల్లి అనిపిస్తుందేమరా? ఈ ఇంటనే ఒక గట్టదాన్ని కాదు ఎట్టదాన్ని కాదు. కానీ నాకు పిల్లలు అయితే లేరట. మీ అవ్వ నీకు మళ్ళా లగ్గం చేస్తుందట. చేసుకో ఇక. ఏందే ఇది? పొద్దుగాలే మందందరింటే మంచిగా అనిపిస్తుందా? పొద్దుగాలే కొలుపు పెట్టినావు. నా బాధ నీకేమేరకరా? బతుకమ్మ పండుగ అత్తే ఇంట్లో ఆడవిల్లు ఉంటే బతుకమ్మ ఎత్తుకపోయి 10 మందితో ఆడుకుంటే నాకు ఎంతో సంబరం అనిపించు. ఈ కోళ్ళు ఆడుకుంటానికి అత్తరు మగ పొరగాళ్ళు. నా మనవడు ఉంటే గిట్టనే ఆడుకుని కావచ్చు అని ఎంతో సంబరపడు. నేను ఏం సంబరం లేకపోయి ఇంటి ముందు ఓ పిల్ల లేదా జల లేదా? ఏంద్ర నాకు ఈ బాధ? పండుకుంటా కూడా ఇంత నిద్ర పడతలేదు. నీ అవ్వ అయితే తీయరాదే మెల్లగా. ఊరగల్లా గోళీలన్నీ మింగనే పడుతుంది ఇద్దరం కలిసి. చూసుకుంటేనే మళ్ళీ నువ్వు గిట్లా మాట్లాడబడుతుంది. ఇంకెప్పుడు అవుతారా? నీ పెళ్ళి అయి 10 ఏళ్ళు అవుతుంది. మీ బాబు చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మీ బాబు దాన్ని కడుపు కత్తాడేమో అని ఎదురు చూస్తున్నారా? నేను ఈ భాగ్యం నాకు కలగటట్లేదురా. మళ్ళీ లగ్గం చేసుకో బిడ్డ, బాంచారా, దండం పెడతారా? అరే సంపతి, నా మాట వినడాడు. ఏమైనా దాని మాట వింటాడు, దాని ఉంటాడు. మా అమ్మన్న దానికి నువ్వేం బాధపడకే. నీ తెలుసు కదా దాని గురించి. అది ఎప్పుడు గట్లనే మాట్లాడుతుంది. లేదే, అత్తమ్మ అన్న దాంట్లో తప్పేం లేదు. ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఉంటేనే కదా సంబరం. ఈ జన్మకి నాకు తల్లినయ్యే భాగ్యం ఆ దేవుడు నాకు ఇయ్యలేదు. అందుకే అత్తమ్మ చెప్పినట్టు నువ్వు మళ్ళా లగ్గం చేసుకో. అది కాదే, నాకు పిల్లలు లేకున్నా బతుకుతా కావచ్చు, కానీ నువ్వు లేకుంటే నేను బతకలేనే. నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనే. నేనెందుకు దూరం అయితేనే నీకు? ఇట్లా పిల్లలు లేకుండా అందరు బాధపడే బదులు నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకొని పిల్లలు కను అనుకో, అందరం సంతోషంగా ఉండొచ్చు. అరే పిచ్చా నీకు? నాకు పెళ్ళి వద్దు, ఏ వద్దు, పిల్లలు కూడా వద్దు. చెప్పినప్పుడు ఇద్దరు కలిసి చొర్రిస్తారు గిట్లనే. బయట వాళ్ళని చేసుకుంటే మన ఇద్దరిని విడదీస్తుందని భయపడుతున్నావా? అందుకే సొంత నా చెల్లెనిచ్చే పెళ్ళి చేస్తా. దానికి పుట్టిన పిల్లల్ని కూడా నా పిల్లల లెక్క చూసుకుంటా. నీకు దండం పెడితేనే కాదనకే. అరే ఏందే నువ్వు? నేను నీకు మళ్ళీ పెళ్ళి చేస్తున్నా, నువ్వు చేసుకుంటున్నావు గంతే. ఒకవేళ చేసుకోలేదనుకో నేను చచ్చిన తొట్టే. సౌజన్య, సౌజన్య నీళ్ళు తీసుకురా. ఏ బావ అక్కలేదానే? ఉంది బావ. ఇచ్చిందే. ఎవరిస్తేంది తాగరాదు. నీ అవ్వ పట్టు అంటే కప్ప కోపం, ఇడుగు అంటే పాము కోపం అన్నట్టు వినపడు. ఎటు పోయినవరా అప్పడుతుంది? వచ్చినావా తల్లి? ఇయర్ ఒక్కదానివే తక్కువైనావు అనుకున్నా, నువ్వు కూడా వచ్చినావు. ఎందుకే? ఎందుకంటే ఎందుకు
నీ లగ్గమైన కానించి దీన్ని తీసుకపోకపోతే రాకపోతివి తీసుకొని పోతేంద్రా 2 రోజులేటన్నా ఇక అది ఒక్కటే తక్కువైంది నా ముఖానికి. ఇప్పటికే నాకు ఇజ్జత్ మానం అనిపిస్తుంది 2 లగ్గం చేసుకున్నా అని. ఇంకా ఊళ్ళోకి దీన్ని పట్టుకొని తీసుకొని పోరో అంటానవా? అయ్యో ఏంద్రా గట్లా అంటావు? పోరా గంటగానే చెప్తాను మీ అమ్మ. పో 2 రోజులు ఏం పోతావు కానీ 4 రోజులు తిరిగి రాపోర్రి. నువ్వు కూడా రాయే, ముగ్గురం కలిసి పోదాం. రాంగా 2-3 సంచులు పట్టుకొని రా. ఆ పొంగ పాతినిప సామాన్లు, రేకు డబ్బులు, ఆ బీర్ సీసాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొని వద్దాం. ఇగో ఇది ఒంటవే అమ్మకచ్చుకుంటది. ఏంద్రా నీకు ఇనుప సామాన్ అమ్మేదాని కనబడుతున్నా రా గాడిది? మరి లేకపోతే ఓ మందకు జమ రారు నా గంటాన జరుగురి. అబ్బో ఈయనకి ఈ మంచిగా చెప్తా రేషం వస్తాను బాగా. సౌజన్య అన్నం వేసుకురా, కొద్దిగా ఆకలి అవుతుంది. ఏం కూరండి బాబు? పప్పు. తిన్నవానే? ఎప్పుడన్నా తిన్నా? నువ్వు తినండి. ఎందుకట్లా మాట్లాడతావు? దేనికైనా కోపమైనా మెల్లగా చెప్పచ్చు కదా. ఇప్పుడు ఏమన్నా నేను తిట్టినా? సరే నేను పెడితే పడుతుంది. నాకేమద్దు, నువ్వు తిను. రాను కోపం బాగా అవుతుంది నీకు. నాకే అవుతుంది బాగా. బావా మునక్కాయ కూర తెచ్చిన తిను. ఈ ఉల్లిగడ్డలు తిను, పైకి మంచిదట. తిను, పైకి మంచిదట. మునక్కాయ కూర, మునక్కాయ పచ్చడ, మునక్కాయ చారు, మునక్కాయ సాంబారు అన్ని తిని మంచిగా ఉండు. ఆ ఉల్లిగడ్డలు కూడా తిను. ఇంకా పైకి ఏంటి ఏంటి మంచిగా అవన్నీ అందించుకొని తిని మంచిగా ఉండు. సరేనా? అవ్వని తినే తిండి కూడా మనుషుల మటనిస్తలేరు. హారిక, నువ్వు అది అట్లా అన్నదని ఏం బాధపడకే. అది మన మీద కోపం కొద్ది అంటలేదు, నా మీద ప్రేమ కొద్ది అంటుంది. అదేం లేదు బావా, అది నీకు భార్య కాకముందుకే నాకు అక్కయింది. దాని మనసు ఎసంటిదో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు, నువ్వు అన్నం లేదు. సరే పండుకోలేదా ఇంకా? పడుకోలే బావా. బావా అక్క కొంచెం కోపంగా ఉంది. అన్నం కూడా చక్కగా తినలేదు. నువ్వు అక్కతోటి మాట్లాడి అక్కడనే ఉండిపో బావా. సరేనే, నువ్వు వండుకో మరి. సరే బావా, తినమని చెప్పు అక్కను. సరే. సోజీనా పండుకున్నావానే? నేను పండుకుంటా నీకెందుకు, పండుకోకపోతే నీకెందుకు? అయినా నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు? పొద్దుగాల అంటే కదా మునక్కాయ కూర ప్రేమతోని బాగా తిన్నావు కదా, అరిగేదా కాన్నే ఉండపోయినావు, ఈడికి ఎందుకు వచ్చినావు? అరే ఏందే నువ్వు దాని దగ్గరికి పోతామో అక్క కోపంగా ఉంది ఆడుకో అంటది. ఈడ అనుకున్న మాత్రం నువ్వు గిట్ట మాట్లాడబడుతుంది. అంటే ఇద్దరి మధ్యలో పిచ్చోలే కనబడుతున్నా, లేకుంటే నాతో ఆడుకుంటారు ఇద్దరు కలిసి? ఎవరు ఆడుకుంటారు? నాతో నా దేవుడు ఆడుకుంటుండు, నేను నీతో ఆడుకుంటున్నాడా? అప్పుడే తెలుపో. ఎందుకే ఎంతగానో కోపానికి వస్తావు? నన్ను ఫస్ట్ నుంచి బయటికి పండుకుని కూడా ప్రశాంతంగా వండుకొని తెలియదు నన్ను. పండుకో. సంపతి, ఓ సంపతి, ఏంద్ర గిడవన్నావు? అంటే అది అది నీ అది సల్లాగుండా చిన్న పోరొక్కతో భయపడుతుంది. గిడ వండుకున్నావు నడాలి కదా వాడుకో పోరా. నీ అవ్వ బుర్రకు పోతున్నా. పిచ్చిగాడి కొడుకున్నాడు, ఏ రేవు లేదు దీనికి.
ఈడ వన్నడేంది ఈడు? ఏమైంది కట్ల మాది చేసుకున్నావు? ఏమో అత్తమ్మ, అంత తల దింపినట్టయి వాంతింగ్ వచ్చింది. నావే నా తల్లి, నా బంగారు కొండవే నువ్వు. ఏమైంది గంట సంబరపడతాను? అరే నానా, నువ్వు తండ్రి కాబోతున్నావురా. మీ నానత్తాడు. నిజమానే? అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పిర్రే. బిడ్డప్ప పండుకుందు పన్ను. ఈ మాట కోసం 10 ఏళ్ళ సుందర తెలుసుతాను నేను. ఇయ్యాల నా కొడుకు కడబండింది. అత్తమ్మ ఏడవకు అత్తమ్మ, ఏడుకు. ఇది ఏడుపు కాదే, సంతోషం. నువ్వు ఇయ్యాల్సింది ఏం పని చేయకు, సరేనా? నీకు ఏమన్నా కావాలంటే నాకు చెప్పు, నేను చేసి పెడతా. ఇంకేంది? సౌజన్య ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఇన్ని రోజులు పిల్లలు కానందుకు బాధపడ్డా. ఇప్పుడు ఆ లోపం నాలోనే ఉందని తెలిసి తట్టుకోలేకపోతాను. ఏ జన్మలో ఏ పాపం చేసిందో తెలియదు. ఈ జన్మలో నాకు తల్లినయ యోగం లేకుండా వేసిందాడు దేవుడు. నేను అమ్మని కాలేను కదా. పిచ్చిదానా, ఏడువకే. నువ్వు ఖచ్చితంగా తల్లి అవుతావే, ఏం కాదు. నేను అందుకే పెళ్ళి చేసుకోనని చెప్పిన. ఇసోడి ఏదో అవుతుందని. నువ్వే చేసుకో అన్నావు. నువ్వు చేసుకోమంటేనే కదా నేను లగ్గం చేసుకుంది. పిల్లలైతే నువ్వు సంతోషపడతావు అనుకున్నా కానీ ఇట్లా బాధపడతావు అనుకోలేదే. నాకేం బాధ లేదే. అత్తమ్మ బాధ చూడలేక, మీ వంశం ఇంతటితోనే అంతమవుడు ఇష్టం లేక, దానికి నేనే కారణమవుడు నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నిన్ను పెళ్ళి చేసుకోమన్నా. పెళ్ళి చేసినా కానీ నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అని ప్రతిరోజు బాధపడుకుంటూనే ఉన్నా. నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు లేకపోతే నేను బతుకా. అరే పిచ్చిదాని వానే నేను నీకెందుకు దూరం అవుతానే. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నేను నిన్ను మర్చిపోయినా అంటే నేను చచ్చిపోయినాను అర్థం. పిచ్చా నీకు? ఏం మాట్లాడతాను? ఇంకొకసారి అట్లా మాట్లాడుకో. అసలు నువ్వు ఎట్లుండేదానివి, ఎట్లా అయినవే. నాతో సరిగా మాట్లాడతలేవు, నాతో సరిగా ఉంటలేవు. ఎప్పుడు చూసినా కోపంగా చిరాకు ఉంటున్నావు. నిన్ను చూస్తే నాకే భయం అవుతుంది. నువ్వు నా మీద కోపం పెంచుకొని ఎక్కడ నాకు దూరం అవుతావో అని. నువ్వు నాకు దూరం అయితే నేను బతుకనే. నేనెందుకు దూరం అయితేనే నీకు? ఎందుకు అట్లా మాట్లాడతాను? అందగంత దొరకదని. అరే ఇందా పెట్టినా. ఇగో ఇంకొక బుక్క. అరే మంచిగా ఉంది కదా, ఎందుకు ఖరాబ్ చేస్తావు? ఏం స్టైలో ఏమో పట. స్కూల్ పోతే ఈ పలకొడతాడు సారు. అయ్యో ఎందుకు గద్దరా ఇస్తాను? ఇది ఒక్కటే. ఏమన్నారా? అన్నం తినమంటే డాడీకి ఫోన్ చేస్తా అంటూ అడిగి. అంతేగాని స్కూల్కి టైం అవుతుంది పా. లచ్చక్క, ఓ లచ్చక్క,
యాక్సిడెంట్ అయ్యి తొందర రండి. ఏంది? అయ్యో అయ్యో నా కొడుకు! ఓరయ్యా నా ఇల్లు ముంచినవరా కొడుక, మమ్మ నాన్న చేసిపోయినవరా అయ్యా కొడుక. మళ్ళీ నీ చిన్న పెన్న పుడతా ఉంది కాదురా అయ్యా. ఓ అయ్యా ఇప్పుడే ముఖం పెట్టుకుని ఎడతాను, అంత అయిపోయింది. చేసిందంత చేసి ఇప్పుడు కొడుక అయ్యా అని నెడతాడవా? పిల్లలు పిల్లలు అని నేను ఉన్నప్పుడు పీక్కి తిన్నాం, దయ్యాలను పీక్కి తిన్నట్టు. పిల్లలు లేని ఎవరు లేరా? ఎవరు బతుకుతలేరా? మేము బతకపోదు మాకు ఎట్లనే. నేను కాక నా జీవితం నాశనం చేసింది కాక నా చెల్లె జీవితాన్ని కూడా నా చేతుల్లో నాశనం చేసినట్టు చేస్తావు. ఇప్పుడు అది మళ్ళా గడుపుతాడు.